ప్రభునందు ప్రియమైన వారులారా, మీ అందరికీ శుభాలు, దైవాశిష్యులు. ఆగస్టు చివరి ఆదివారమున దేవుని కృప వలన మనం అందరం సజీవులుగా ఇక్కడ చేరి దేవుని ఆరాధించడానికి ఆయన కృపనిచ్చారు. 2021వ సంవత్సరం అంతా కూడా 2020 లాగే గడుస్తూ ఉంది కదండి. 8 మాసాలు గడిచిపోతూ ఉన్నాయి. చాలా భయంకరమైన పాండమిక్లో మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. దేవుని కృప, మనం ఇంకా ఆయన పని కొరకు సజీవులముగా ఉన్నాము. ఈరోజు చదువుకొనిన 3 పాఠాలను అనుసరించి మనము ధ్యానించుచున్న అంశము, ఆయన ఆజ్ఞలను మనము గైకొనిన ఎడల మనము బ్రతికెదము. మీరు బ్రతుకున్నట్లు నా ఆజ్ఞలను అనుసరించి వాటిని గైకొనుడి. లేవియ కాండములో చెప్పబడిన ఈ మాట, మీరు నా మాటలు గైకొనుడి. ధర్మశాస్త్రము, దేవుడు మోషే ద్వారా ప్రజలకు ఇచ్చిన ధర్మశాస్త్రము పాపము చేయకుండా మనిషిని కంట్రోల్ చేస్తుంది కదండి. మీరు తప్పిదములు చేయకూడదు, మీరు తప్పులు చేయకూడదు, దేవునికి వ్యతిరేకముగా ఉన్న వాటిని మీరు అనుసరించకూడదు, దేవుని స్థానములోకి లోక సంబంధమైన సృష్టిని తీసుకొని వచ్చి పెట్టి మీరు దేవుణ్ణి అవమానపరచకూడదు. ధర్మశాస్త్రము ఇవన్నీ కూడా మనకు చెప్తూ ఉంది. ధర్మశాస్త్రము పాపము చేయకుండా మనిషిని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటుంది. పాపము చేయకూడదు, పాపము చేసిన ఎడల దానికి శిక్ష ఉంది, పాపము చేయకూడదు. కానీ పాపము చేసిన వ్యక్తిని ఆ పాపము నుండి విడుదల చేయగలిగిన శక్తి ధర్మశాస్త్రానికి లేదు. అలాగని ధర్మశాస్త్రమును ఇక మనము అవసరం, వాటిని చదవటం కానీ ధ్యానించటం కానీ అవసరము లేదా అంటే, దేవుడు తన ప్రజలతో చేసిన పాత నిబంధన, ఆయన మరలా చేసిన క్రొత్త నిబంధన, వీటన్నిటికీ అనుసంధానముగా ఉన్న చరిత్ర ఆధార సత్యాలు, దేవుని మీద ఆధారపడి జీవించిన జీవితాలను మనం చదువుతున్నప్పుడు మన విశ్వాసములో మనం బలపడతాము. కనుక ఎప్పటికప్పుడు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ధర్మశాస్త్రము పాపము చేయకుండా ఉండునట్లు ఒక వ్యక్తిని అది క్రమపరచటానికి ప్రయత్నం చేస్తుందే తప్ప పాపము చేసిన వ్యక్తిని విడుదల, పాపము నుండి, పాప బంధకముల నుండి విడుదల చేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు. మరి ఆ శక్తి ఎవరికి ఉందంటే, సిలువలో మన కొరకు రక్తము కార్చిన నజరేయుడైన యేసుకు ఒక్కరికే ఉంది, ఇంకెవరికి లేదు. హల్లెలూయా. దేవుని నామమును ఘనపరిచే జీవితాలుగా ఆయన మాటలను మనము వినినప్పుడు మనము బ్రతుకున్నట్లు. యేసయ్య అంటాడు, యాకోబు బావి యొక్క సమరయ స్త్రీని యేసయ్య కలిసినప్పుడు ఆమెతో మాట్లాడిన మాటలు, జీవజల ఊటలు నీకు ఇస్తాను. ఆయన మాటలన్నీ విన్న ఆ సమరయ స్త్రీ, నువ్వు మెస్సయ్యావా అని అడుగుతుంది. యేసయ్య మెల్లనైన స్వరము విన్నప్పుడు మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఆశ కలిగిన వారి హృదయాలు ఖచ్చితంగా కనుగొనగలవు. నేను మెస్సయ్యతోనే, యేసయ్యతోనే నేను మాట్లాడుతున్నానని గ్రహించగలరు. ఎవరంటే, యేసు కొరకు ఆశ కలిగిన జీవితాలు మాత్రమే ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలవు. దేవుని మాటలను అంగీకరించి దేవుని మాటలను గైకొని యేసు మనకిచ్చిన ఆజ్ఞలు కదండి. ధర్మశాస్త్రం అంతటిని యేసయ్య బోధిస్తూ వచ్చాడు ప్రజలకు. ఇంకా యేసయ్య బోధించిన మాటలు ఏంటంటే, మీకు జీవజల ఊటలు ఇస్తాను, మిమ్మల్ని నిత్య జీవానికి నడిపించువాడను నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని ఆయన చెప్పారు.
యేసే మనకు జీవము మార్గము అయి ఉన్నారు. ఆయనే పరలోకమునకు మనకు మార్గమై ఉన్నారు గనుక ఆయనపై ఆధారపడినప్పుడు మనము నిత్య రాజ్యాన్ని చేరుకోగలుగుతాం. ఈరోజు మనము నేర్చుకుంటున్న అంశము నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. అలాగే ఈ మాటను పౌలు పాత నిబంధనలో నుండి తీసుకున్నాడు. హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనము, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. పౌలు ఈ మాటలు హబక్కుకు గ్రంథము నుండి హబక్కుకు ప్రవక్త చెప్పిన ఈ మాటలను పౌలు తీసుకొని చక్కగా దీన్ని విశదీకరిస్తూ తన పత్రికల్లో పౌలు రాశాడు. ఈ మాట నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. దేవుని యందు ఆధారపడి దేవుడు నన్ను రక్షించగలడని సంపూర్ణ విశ్వాసము ఆయన యందు వచ్చినప్పుడు విశ్వాసము మాత్రమే నువ్వు చర్చిలో ఆచారయుక్తంగా తీసుకొని నీ మీద నీళ్లు చిలకరింపబడి లేదా నువ్వే ప్రవహిస్తున్న నీటిలో వెళ్ళి మునిగి తీసుకునే బాప్తిస్మము కాదు, ఆచారయుక్తమైన నీ బ్రతుకు కాదు, విశ్వాసము మాత్రమే. లేదా ఆచారయుక్తంగా నువ్వు తీసుకునే నిర్ధారణ కాదు, నీ విశ్వాసము మాత్రమే. అలాగే నువ్వు దేవునికి చాలా ఎక్కువగా సేవ కొరకు నేను అర్పణలు ఇవ్వాలను నిశ్చయించుకోవడం వలన కాదు, విశ్వాసము మాత్రమే. విశ్వాసము వలన మాత్రమే మనం బ్రతికెదము. మిగిలినవన్నీ కూడా విశ్వాసములో వృద్ధి చెందినప్పుడు మన జీవితంలో ఇతరులకు కనిపించే క్రియలని విశ్వాస క్రియలు అన్నమాట. మన ప్రార్థనా జీవితం, మన కన్నీటి ప్రార్థన అనుభవాలు, మన బాప్తిస్మ వరప్రసాదం, దేవుని కొరకు జీవిత నిర్ధారణ, దేవుని సేవ కొరకు నేను ధారాళముగా గుప్పిలి విప్పాలనే ఆశ, ఇవన్నీ విశ్వాసములో ఎదిగిన వారు విశ్వాస క్రియలుగా తమ జీవితాలలో ఇతరులకు చూపెడతారు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. మార్టిన్ లూథర్ మహాశయుడు కుమారుడు, నాకు పేరు గుర్తు రావడం లేదు, మార్టిన్ లూథర్ మహాశయుని కుమారుడు 1544లో ఒక గ్రంథం రాస్తూ ఆయన తండ్రి ఎలాగున రోమా పట్టణానికి ప్రయాణం అయ్యాడు అంటే రోమా పట్టణమునకు వెళ్ళి రోమా పట్టణములో చాలా చక్కగా ఆచారయుక్తమైన కార్యాలన్నీ చేయటం వలన నాకు పుణ్యము లభిస్తుందని ఎలాగున మార్టిన్ లూథర్ వెళ్ళాడో ఆయన తనయుడు ఒక చిన్న గ్రంథం రాశాడు. దానిలో పేర్కొన్నాడు. మా నాన్నగారు చాలా చక్కగా రాశారు ఆయనపై రోమా ప్రయాణము. కానీ రోమా పట్టణంలో దేవాలయంలో స్టేర్ కేసులో ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు హబక్కుకు గ్రంథములోని ఈ మాటలు, పౌలు మరలా జ్ఞాపకం చేసిన ఈ మాటలు మా నాన్న మనసులో పదే మరలా జ్ఞాపకానికి వచ్చాయి. ఏమనంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అయితే మనము దేవుని యందు ఉంచే విశ్వాసము ద్వారానే బ్రతికినప్పుడు ఈ ఆచారయుక్తమైన ఇవన్నీ కూడా మనకు నిష్ప్రయోజనమైనవని మార్టిన్ లూథర్ గ్రహించి వెంటనే తన ప్రార్థన అక్కడికి ఆపేసి ఆయన తిరిగి రోమా నుండి విటన్బర్గ్ తన సొంత ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాడట. విటన్బర్గ్ వెళ్ళిన తర్వాత ఇదే వాక్యాన్ని రోమా 1:17 ఆయన ఆధారం చేసుకొని గొప్ప ఉద్యమాన్ని చేపట్టాడు. ఈరోజు ప్రపంచంలో ప్రొటెస్టెంట్ క్రైస్తవులందరూ కూడా మార్టిన్ లూథర్ మహాశయుని ఉద్యమము ద్వారా విశ్వాసము ద్వారానే మనము బ్రతుకుతాము, దేవుని యందు ఉంచే విశ్వాసం వలన మనం నీతిమంతులు కానీ గొప్ప ఉజ్జీవము బయలుదేరి ప్రపంచమంతటినీ ఈరోజు ఆ ఉజ్జీవములో తడిపింది కదండి. మనం కూడా ఈరోజు ప్రొటెస్టెంట్ క్రైస్తవులముగా అంటే మనిషిని ఆరాధించకూడదు, మనిషి ఇచ్చిన ఆచారాలను మనము పాటించకూడదు, విశ్వాస మూలముగానే నీతిమంతుడు బ్రతుకుతాడు. దేవుని యందు విశ్వాసము ఉంచేవారు. అసలు దేవుని యందు విశ్వాసము ఉంచటము అంటే చాలా నిర్వచనాలు ఇవ్వబడ్డాయి విశ్వాసానికి. కానీ ఈరోజు నేర్చుకుందాం, విశ్వాస మూలముగా జీవించటం అంటే ఏంటంటే, నా కొరకు నేను చేసుకోలేని పనిని నా ప్రభువు నా కొరకు చేస్తాడు అనే గొప్ప నమ్మిక అండి. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నాను, నా కొరకు నేను నా కోసము చేసుకోలేని పనులు నా ప్రభువు నా
చేయగలడు అనే గొప్ప విశ్వాసం. హల్లెలూయా. మన కొరకు మనం చాలా పనులు చేసుకోలేము కదండి. చాలా కష్టము. మన జీవితాలలో మనము ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు, శోధనలు, కష్టాలు వచ్చినప్పుడు మన మీద మనకే విరక్తి చెందిన సమయాలు, మనకు బాధ కలిగినప్పుడు, కోపం వస్తున్నప్పుడు, అసహనత, అభద్రత, అవమానం ఇవన్నీ మన చుట్టుముట్టినప్పుడు మనము నిస్సహాయులముగా నిలబడిపోతాం. అప్పుడు మన కొరకు మనము సహాయం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, చేయలేనప్పుడు నా కొరకు నా ప్రభు అన్నీ చేయగలరని సంపూర్ణంగా నమ్మటమే విశ్వాసం. హల్లెలూయా. ఆ విశ్వాసం మనలో ఉండాలి. ఎప్పుడు కూడా మన విశ్వాసాన్ని మనము విడిచిపెట్టుకోకూడదు. ఈ మాట మనము విశ్వాసము నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును బ్రతుకును అనగానే చాలా బాగా బైబిల్ చదివే మీరంతా క్రైస్తవులు మీకు ఇంకొక వాక్యం గుర్తొస్తుంది. ఏ వాక్యం అండి? చెప్పగలరా? లేదు మాస్టర్ గారు, మేము అంత బాగా బైబిల్ ఏం చదవము, మీరే చెప్పండి అంటారా? నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. నీతిమంతుడు అనే మాట అన్నప్పుడు ఎవరిని నీతిమంతులు భూమి మీద? రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనము ప్రకారము నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఒక ఆదివారం పాస్టర్ గారు ఒక సంఘములో, టెక్సస్లో ఉన్న ఒక సంఘములో పాస్టర్ గారు ప్రసంగం చేశారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు అని ఆయన ప్రసంగం చేశారట. ఆదివారం అయిపోయింది. మరుసటి ఆదివారము పాస్టర్ గారు వస్తుంటే ఒక పెద్ద ఆవిడ కూడా చర్చికి వస్తూ అడిగిందట, షేక్ హ్యాండ్ ఇచ్చి, పాస్టర్ గారు విశ్వాసం మూలముగానే జీవించగలము, మనము నీతిమంతులము అన్నారు. మళ్ళీ మీరే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటున్నారు. మన ఊర్లో లేరు, మన సంఘములో లేరు, మన దేశంలో లేరు, ఒక్కడు నీతిమంతుడు అంటున్నారు. మేము సరే, మరి మీరు నీతిమంతులు కాదు కదా అప్పుడు? అంతే కదండి. నీతిమంతుడు ఒక్కడు లేడంటే పాస్టర్ గారు కూడా నీతిమంతుడు కాదు. మరి మేము ఎలా బ్రతకాలి? మీ బోధలు వినే మేము బ్రతకాలి, మీరు నీతిమంతులు కాదని మీరే చెప్తున్నారు అని ఆమె చాలా కలవరపడుతుంటే పాస్టర్ గారు అన్నారట, అమ్మ సిలువ వైపు చూడు, నువ్వు ప్రసంగం పూర్తిగా వినలేదని నాకు అర్థమవుతుంది. ఆమెకు ఎప్పుడో మధ్యలో పెద్ద ఆవిడ కదండి, కొంచెం నిద్రపోయి లేచి ఆమెకు గుర్తున్నవి మాత్రమే పెట్టుకుందట బుర్రలో. అమ్మ పూర్తి ప్రసంగం వినండి అంటే మరలా ఆమె ఇంటికి వెళ్ళి అంతా ముందులో రికార్డ్ చేసిన ప్రసంగం అంతా విందట. విన్న తర్వాత పాస్టర్ గారు చెప్పి, సిలువని చూడు, సిలువలో వేలాడుచున్న యేసు ఒక్కడే నీతిమంతుడు. ఆయన సారూప్యతలోకి మార్చబడే ప్రతి ఒక్కరూ నీతిమంతులమై ఉంటామమ్మా. అందుకే క్రీస్తు సారూప్యత, క్రీస్తుపై సంపూర్ణంగా ఆధారపడిన మనమంతా ఇక నీతిమంతులం. మనుషులు ఎప్పుడూ నీతిమంతుడు కాదు. క్రీస్తు సారూప్యతలోకి మార్చబడిన ప్రతి ఒక్కరూ నీతిమంతుడే. ఇప్పుడు మనము క్రీస్తు సారూప్యతలోకి మార్చబడుతున్న వారము, మార్చబడిన వారము గనుక మనం ఎవరమై ఉన్నాము? నీతిమంతులమే. మరి మనము నీతిమంతులం ఎలా బ్రతుకుతామంటే క్రీస్తు మీద విశ్వాసం ఉంచుట వలన, సంపూర్ణ విశ్వాసము ఉంచుట వలన మాత్రమే మనము బ్రతుకుతామటండి. యేసే చెప్పిన ఆజ్ఞలుగా ధర్మశాస్త్రం అంతా దశాజ్ఞలను ఆయన వడబోసి 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను, నీ తల్లిని నీ తండ్రిని, నిన్ను వలె నీ పొరుగు వారిని, దేవుణ్ణి ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి. యేసయ్య చెప్పిన 2 ఆజ్ఞలు, దశాజ్ఞలన్నింటినీ ఆయన వడబోసి మొత్తం ఈ ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా చెప్పారు. దేవుణ్ణి ప్రేమించు, పొరుగు వారిని ప్రేమించు. ఈ క్రియారూపకమైన విశ్వాస జీవితంలో మనము ముందుకు వెళ్ళినప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు మనము చేయగలము. నీతిమంతుడు విశ్వాస మూలముగానే జీవిస్తాడటండి. దేవుని యందు ఉంచిన విశ్వాసం. నా పాపముల నుండి నన్ను నేను విడుదల చేసుకోలేను కదని. చాలాసార్లు ఏదైనా కోర్టు అయినా, పోలీస్ స్టేషన్ అయినా, ఎటైనా వెళ్ళినప్పుడు లేదా చలానా కట్టవలసిన సమయంలో ఉండగా ఆ చలానా, ఆ రుసుము అక్కడ కట్టి మనం అన్ని విడుదల చేస్తూ ఉంటాం. మన పేపర్స్ అయినా, ఒకవేళ అప్పు తీసుకున్నా మనము ఆ డబ్బును చెల్లించి తిరిగి పేపర్స్ని రిలీజ్ చేస్తాం.
అలాగే డబ్బు చెల్లించి పాపముల నుండి విడుదల వస్తుంది అని అనుకుంటే మనం అందరం ఎప్పుడో డబ్బు కట్టేద్దాం కదండి. ఎక్కడ కట్టాలండి? ఏ డిపార్ట్మెంట్లో వెళ్ళి కట్టాలి? ట్రెజరీకి వెళ్ళాలా? ఎంత కట్టాలి? ఒక మెషిన్ పెట్టండి, ఆ మెషిన్లో మనం వెళ్ళగానే ఎంత భయంకరమైన పాపులమో అక్కడ పర్సంటేజ్ చూపిస్తే వాళ్ళు డబ్బులు అడుగుతారు. ఇంత ఎక్కువ పాపాలు చేసావు నువ్వు, కాబట్టి అలా ఉండుంటే ఎప్పుడో కట్టేద్దాం అప్పో సప్పో చేసి. కానీ నువ్వు డబ్బులు కట్టడం వలన నీ పాపాల నుండి విడుదల రాదు, నువ్వు చేసుకోలేవు. కనుక నీ కొరకు నువ్వు చేసుకోలేని గొప్ప కార్యాలు, సహాయము యేసు మాత్రమే చేయగలడని నువ్వు నమ్మినప్పుడు మనము నీతిమంతులముగా, క్రీస్తుపై సంపూర్ణ విశ్వాసం ఉంచిన వారముగా బ్రతుకుతాం, ముందుకు వెళుతాం. ఆలోచించాలి. విశ్వాసములో ఎప్పుడు మనము వెనుకకు తగ్గకూడదు. పొంది ఉన్నాము అని చెప్పాలి కదండి. మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం, ప్రతి ప్రార్థన చివర ఏం చేస్తాను నేను? ప్రభువా, మేము అడిగినవన్నీ యేసు నామములో అడుగుచు పొంది ఉన్నాము, ఆమేనని. భక్తుడు కూడా అలా చెప్తాడు కదా, మీరు ఏం అడుగుచున్నారో అవి పొంది ఉన్నారని మీరు నమ్ముడి, అప్పుడు మీకు అవి అనుగ్రహించబడదు. మన విశ్వాసం అంతా చిన్నది, ఇస్తాడు ఇవ్వడం కదండి. ఒకసారి ఒక చోటికి నేను అప్పు కోసమని వెళ్ళాను. వెళ్తూ ఉన్నప్పుడు చాలా కంగారు నా హృదయంలో. ఏమని? వాళ్ళు ఇస్తారా ఇవ్వరా, ఇస్తారు ఇవ్వరు ఆలోచనతో వెళ్ళాను. చివరికి దొరికింది, సంతోషంగా వచ్చాను. సేమ్ యాటిట్యూడ్ ఒక మనిషి ఎడల నువ్వు చూపించే నీ ప్రవర్తన దేవుని ఎడల చూపించినప్పుడు ఏం ప్రయోజనం? దేవుడు ఇస్తాడు ఇవ్వడం. ఏదో చిన్నప్పుడు తల్లిదండ్రులు ప్రార్థన నేర్పారు కాబట్టి ఆ ప్రార్థన చేస్తున్నానంతే. దేవుడు ఇస్తాడో ఇవ్వడం. మనుషులను చూచినట్లు దేవుడిని నువ్వు చూచిన ఎడల నీ విశ్వాసము నిరర్థకమైపోతుంది. ఉన్న ఆ కాసింత విశ్వాసము కూడా బూడిదలో పోసిన పన్నీరైపోతుంది. విశ్వాసములో మనము ప్రతి దినము వృద్ధి చెందుతూ ఉండాలి. గొప్ప కార్యముల కొరకు మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఎన్నో ఆటంకాలు మనకు కలుగుతూ ఉంటాయి కదండి. తన విశ్వాసాన్ని ఎప్పుడూ వదులుకొని ఒక యవనస్తుని గురించి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. బైబిల్లో ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనము మనము చూస్తే, ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినము జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఎవరు చెప్తున్నారండి ఈ మాటలు? ఏమో తెలియదండి. నేను అంటే ఇన్ని రోజులు కొంచెం బిజీగా ఇటు అటు పనుల్లో ఉండి నేను సరిగ్గా గమనించలేదు, కానీ మీరు బైబిల్ సరిగా చదవటం లేదని మాత్రం అర్థమవుతుంది. ఆదివారం మాత్రము దేవాలయానికి వచ్చి వాక్యం విని 3 పాఠాలు చదివితే మన పరలోక రాజ్యానికి వెళ్ళము. మన జీవితాలు ఎప్పుడూ వాక్యంపై ఆధారపడి ఉండాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? యోసేపు చెప్తున్నాడు. యోసేపును అన్నలు ఇష్మాయేలీయులకు బానిసగా అమ్మేశారు. ఆ ఇష్మాయేలీయులు ఐగుప్తుకు తీసుకొని వెళ్ళి అక్కడ పోతీఫరుకు అమ్మేశారు. పోతీఫరు ఇంట్లో 11 ఏళ్ళు బానిసగా ఉన్నాడు. అక్కడ పోతీఫరు భార్య అక్రమముగా మోపిన నిందలను బట్టి చెరసాల పాలయ్యాడు. అక్కడ దరిదాపుగా 2 సంవత్సరాలు చెరసాలలో ఉన్నాడు. అంటే 17 ఏళ్ల వయసులో బానిసైన యోసేపు 11 ఏళ్ళు ప్లస్ 2 ఇప్పుడు 30 ఏళ్ల యవనస్తుడు చెరసాలలో ఉన్నాడు. కానీ తన విశ్వాసాన్ని మాత్రము పోగొట్టుకోలేదు. తన విశ్వాసములో స్థిరంగా ఉన్నాడు. నన్ను నేను రక్షించుకోలేను ఈ ఉపద్రవము నుండి, కానీ ఈ ఉపద్రవము నుండి నన్ను రక్షించుటకు నా దేవుడు సమర్థుడు అని సంపూర్ణంగా నమ్మాడు. అందుకే కలభావము చెప్పమని అడిగారు, చెప్పాడు. వాళ్ళెళ్ళి రాజుకు చెప్పాడు. అతను రాజు పిలిపించాడు. ఇక నువ్వు నా తరువాత అధికారి అన్నాడు. కొట్లు మరలా కరువు రాబోతుంది కనుక నువ్వే అంతా చూసుకోమన్నాడు. సమృద్ధిగా పండిన పంటను ధాన్యాలలో కొట్లలో నింపాడు. చాలా మంచి అంటే మనం ఎలా చెప్పాలంటే అగ్రికల్చరల్ వ్యూస్ని ఆ 7 సంవత్సరాలలో వ్యవసాయ రంగంలో చాలా విప్లవాత్మకమైన మార్పులు తెచ్చాడు యోసేపు. 7 సంవత్సరాలు ధాన్యాన్నంతా కొట్లలో నింపాడు.
7 సంవత్సరాల కరువులో అనేక దేశాలు, ఐగుప్తే కాదండి, అనేక దేశాల నుండి వచ్చిన వారికి సమృద్ధిగా ధాన్యాన్ని ఇచ్చి పంపాడు, కావలసిన ఆహార దినుసులను ఇచ్చి పంపాడు. అందుకే అంటున్నాడు యోసేపు ఇక్కడ, మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ నా ప్రభువు నాకు మేలు చేయటమే ఉద్దేశించాడు. మీరు నన్ను ఒకవేళ ఇక్కడికి పంపకపోయి ఉంటే ఈరోజు మరలా మీకోసము కొన్ని లక్షల మంది ప్రజలకు ఇట్టి ధాన్యాన్ని పోగు చేసే పనిలో నేను ఉండకపోదునేమో. ప్రభువు నన్ను గొప్ప పనికి, అనేకులు బ్రతుకున్నట్లు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు బ్రతికెదరు, అలాగే వారు అనేకులను బ్రతికించెదరు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, అలాగే అనేకులు విశ్వాసములో ఎదిగి నీతిమంతులుగా జీవించున్నట్లు ప్రోత్సహించును. యోసేపు అంటున్నాడు, అనేకులు బ్రతుకున్నట్లు నేను ఇక్కడ ఉంచబడ్డాను. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ దేవుడు నాకు మేలే, అనేకులకు మేలుకరంగా ఉంచాడు. శామ్యుయల్ బ్రెంగిల్ అనే ఒక ఏమంటాం సాల్వేషన్ ఆర్మీ పాస్టర్ గారు, శామ్యుయల్ బ్రెంగిల్ అనే సాల్వేషన్ ఆర్మీ పాస్టర్ గారు బాస్టన్లో ఆయన పరిచర్య చేస్తూ ఉండేవాడటండి. పాస్టర్ గారు చేస్తున్న ఉజ్జీవ ప్రసంగాలకు చాలా మంది కోపం వస్తుంది కదండి. పాస్టర్ గారు వాక్యము ఉజ్జీవంగా చెప్తూ అనేకులను విమర్శిస్తూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు హర్ట్ అయ్యారట. ఆ చివరికి ఆ కోపం ఎంతవరకు వెళ్ళిందంటే, ఒకరోజు పాస్టర్ గారు ఒక మంగళ షాప్ సలూన్ ప్రక్కన నడుచుకొని వెళ్తూ ఉంటే శామ్యుయల్ బ్రెంగిల్ గారి మీద ఒక పెద్ద బండరాయి తన తల మీద వేశారటండి. ఈ పాస్టర్ గారు చాలా దుర్మార్గుడు అనేది వారి ఉద్దేశం. 18 మాసాలు పాస్టర్ గారు మంచానికి అతుక్కుపోవలసి వచ్చిందట. అంటే ఆ గాయం మానటానికి, తిరిగి అతను కోలుకోవటానికి, అతను వెన్నుపూస తలకైన గాయం అన్నీ కూడా సరి కావటానికి 18 మాసాలు పట్టిందటండి. ఈ 18 మాసాలలో పాస్టర్ గారు ఒక చిన్న పుస్తకాన్ని రాశారట, హెల్ప్స్ టు హోలీనెస్, పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించే వారికి దేవుని సహాయము అనే ఒక చిన్న పుస్తకం రాశారట. ఓపిక తెచ్చుకొని కూర్చోగలిగినంతసేపు కూర్చొని, మరలా నొప్పి వచ్చినప్పుడు పడుకొని 18 మాసాలు ఆయన పడకలో ఉండిపోయారు. ఆ పుస్తకం అతను 18 మాసాల తర్వాత బయటికి వచ్చారట. ఆ పుస్తకం అప్పుడే ప్రచురింపబడి అనేక మందికి అందింది. అనేక మంది పాస్టర్ గారు మరలా ప్రసంగాలు స్టార్ట్ చేశారు, చర్చికి రావటం. అనేకులు పరుగెత్తుకొని వచ్చి అడిగారు, అయ్యా ఆ చిన్న పుస్తకము మా జీవితాలను మార్చింది, నేను కరుడు గట్టిన మనిషిని, ఆ చిన్న పుస్తకం మీరు రాసింది నా జీవితాన్ని మార్చింది. ఎంతో మంది వారి గొప్ప సాక్ష్యాలను చెప్పారటండి. పాస్టర్ గారు అన్నారట, దేవునిపై ఆధారపడి జీవించు, దేవుని మీద సంపూర్ణంగా నేను ఆధారపడ్డాను. మనుషులు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ అది నాకు మేలైంది, అనేకులకు దీవెనగా ఉంది అని చెప్పాడటండి. ఆ రాయి ఒకవేళ నా మీద వాళ్ళు విసరకపోతే ఈ పుస్తకం నేను రాయను, మీలాంటి కొన్ని వేల మంది మారు మనస్సు పొందరు. ఆ పాస్టర్ గారు ప్రభు పిలుపు అందుకున్నాక శ్రీమతి శామ్యుయల్ బ్రెంగిల్ ఆ రాయినే ఆమె అందంగా చెక్కించి, పాస్టర్ గారి మీద విసిరారు పెద్ద రాయి, ఆ రాయిని ఆమె అందంగా చెక్కించి ఆ రాయిని పాస్టర్ గారి సమాధి మీద ఉంచి ఈ మాటలు రాసిందట. ఏం మాటలంటే, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అని. పాస్టర్ గారు తల మీద కొట్టిన రాయి అందంగా చెక్కబడి మార్బుల్గా పాస్టర్ గారి సమాధి మీద ఉంచబడి ఈ మాటలు రాయించిందట పాస్టర్మ గారు. చాలాసార్లు మన విశ్వాస జీవితంలో ముందుకెళ్ళేటప్పుడు ఎన్నో శోధనలు వస్తాయి. విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు, విశ్వాసములో స్థిరులమై ఉండాలి. ఒక ప్రశ్న అడగాలి, లోకం కావాలా యేసయ్య కావాలా? చెప్తారా? ఏం చెప్పట్లేదు, ఎవరు వద్దా? లోకం కావాలా యేసయ్య కావాలా?
లోక ఆచారాలు కావాలా, యేసయ్య కావాలా? వాస్తు కావాలా, యేసయ్య కావాలా? లేదు లేదు, మళ్ళీ ఆలోచించాలి చక్కగా. మీరు చాలా ఈజీగా చెప్పారు. ఇది రెండో ఎక్కడ చెప్పినట్లు కాదు, మీకే అర్థం. ఇంకా వాస్తు శాస్త్రం కావాలా, యేసయ్య కావాలా? అర్థమైంది. ఇక్కడ దీంతో ఇప్పుడు మనం ఆపేసి ఇక మన ప్రసంగంలో వెళ్తాం. యేసయ్యందు విశ్వాసము ఉంచేటప్పుడు మన విశ్వాసము ఏమై ఉన్నదని నువ్వు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి కదండి. మన చర్చ్కి ఒక జనరేటర్ కొన్నాం. మీరు ప్రజలంతా అందరూ విశ్వాసులు చాలా సంతోషంగా ఇచ్చిన కానుకలతో జనరేటర్ కొన్నాం. ఎప్పటికప్పుడు మీరు పరిగెడుతూ ఉంటారు కదండి. దాని కొరకు అపాయింట్ చేయబడిన పిల్లలు, పెద్దలు ఆ జనరేటర్ దగ్గరికి వెళ్ళి దాంట్లో కావలసిన ఆయిల్ పోసి కదండి, డీజిల్ పోసి, ఇప్పుడు వర్షం పడగానే బయటికి పరిగెత్తారు. ఎప్పటికప్పుడు దాన్ని చూసుకుంటూ ఉండాలి. అలాగే నీ విశ్వాస స్థితిని ఎప్పటికప్పుడు నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలి. బాగుందా లేదా, సరిగా ఉందా, సరిపోయిందా అని నువ్వు ఆలోచిస్తూ ఉండాలి. పాత నిబంధన లేవీ కాండంలో చదువుకున్నాం. ఈ రోజున మీరు బ్రతుకున్నట్లు నా ఆజ్ఞలను మీరు అనుసరించండి, గైకొనుడి. జీవజల ఊట అయిన యేసు, మార్గము సత్యము జీవమై ఉన్న యేసుపైన సంపూర్ణ ఆధారపడి ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు, ఆయన చెప్పినది చేసినప్పుడు నీవు బ్రతికెదవు. నీ ద్వారా అనేక మంది బ్రతికింపబడెదరు. హల్లెలూయా! అనేక మంది బ్రతికింపబడెదరు, మర్చిపోకూడదు. అలాగే పత్రిక పాఠంలో మనం చదువుకున్నాం. పౌలు రాస్తున్నాడు, ధర్మశాస్త్రము పాపము చేస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేస్తుంటుంది. వేషధారులు, స్వలింగ సంపర్కులు, లేదా విగ్రహారాధికులు, చోరులు, హంతకులు, తల్లిని చంపిన వారు, తండ్రిని చంపిన అనేక మందికి హెచ్చరికలు జారీ చేస్తూ, జాగ్రత్త, మీ జీవితాలను మార్చుకోండి, మీ బ్రతుకులను మీరు మార్చుకోవాలి. కానీ విశ్వాసం మూలముగా జీవించాలి, మనం రక్షింపబడాలి అంటే యేసు మీద నీతిమంతుడు క్రీస్తునందుంచిన విశ్వాసము వలన మాత్రమే బ్రతుకుతాము. ఆచారాల మీద కానే కాదు, ఆచారాల మీద కానీ కాదు. పౌలు చక్కగా ఈ మాటలు రాస్తాడు. ప్రభువును నేను ఇప్పుడు సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను, ఆయన విశ్వసిస్తున్నాను. పూర్వము నేనేమై ఉన్నాను? దూషకుడను, హింసకుడను. చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండమ్మా. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు. చాలాసార్లు మన జీవితాలలో చాలా మందిని ప్రభు వైపు నడిపించేదానికి మనం ప్రయత్నం చేస్తుంటాం కదండి, వారి తప్పులు ఒప్పుకునేటట్టు. కానీ వారిని నమ్మము. నమ్ముతామా? ఒక చాలా పెద్ద గజదొంగ నేను ప్రభువుని నమ్ముకున్నాను అని చెప్పాడు. మన చర్చికి వస్తున్నాడు అనుకుందాం. అతను అన్ని దొంగతనాలు చేస్తాడు, నమ్మించి మోసం చేస్తాడు. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాడు. అతన్ని నమ్మి మనం చర్చి తాళాలు అతనికి ఇచ్చి వెళ్ళగలమా? వెళ్తామా? నమ్మము. కానీ పౌలు అంటున్నాడు, తన పరిచర్యకు నన్ను ఎంచి నా యందు నమ్మిక ఉంచాడు నా ప్రభువు. మారు మనస్సు పొందిన ఒక పాపి, ప్రభు పాదాలను ఆశ్రయించిన ఒక వ్యక్తి మారాడని మనము నమ్మాలి. యేసయ్య పౌలును నమ్మాడు. అందుకే గొప్ప పరిచర్యను అప్పగించాడు. ఇప్పుడు నేను కూడా నా ప్రభువును సంపూర్ణంగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఎథెన్స్కి వెళితే పౌలును చూసి నవ్వారటండి. పౌలు ఆషామాషి వ్యక్తి కాదు. ఏదో చక్కగా ఒక అంగి తొడుక్కొని బైబిల్ నాకు తెలుసు చెప్పేవాడు కాదు. గమలీయేలు పాదముల యొద్ద నేను విద్యను నేర్చుకున్నాను. గమలీయేలు ఆ రోజుల్లో ప్రపంచములోనే ప్రఖ్యాతిగాంచిన జ్ఞానవంతుడు. ఆయన చాలా గొప్ప వ్యక్తి గమలీయేలు పాదముల చెంత నేను విద్య నేర్చుకోవాలని అంటాడు పౌలు. చాలా గొప్ప జ్ఞానవంతుడు పౌలు. ఆ
పౌలు వెళ్ళి మాట్లాడుతుంటే ఏథెన్స్ వాళ్ళంతా చూసి నవ్వుతున్నారట, కీ అని నవ్వుతున్నారట. పౌలు ఏం సిగ్గుపడలే. ఇంకొక సంఘానికి వెళ్తే రాళ్లతో కొట్టి తరిమేశారటండి. ఇంకొక సంఘానికి వెళ్తే వీడని తప్పు బోధలు చెప్తున్నాడు, చెరసాల్లో పడేశారట. ఇంకొక చోటికి వెళితే మెడపడి బయటికి తోశారట. కానీ నేను సిగ్గుపడను, మీకు ఇది వెరితనముగా ఉన్నా ఇది మాకు రక్షణ ఆనందము, మీరు నమ్ముకోండి అని చెప్పి వచ్చేసారు. ఎక్కడికి ఎంత అవమానం జరిగిన పౌలు దేవుడు నన్ను నమ్మాడు. ఈ పౌలు దూషకుడు, హింసకుడు, హానికరుడనైన నన్ను నా ప్రభు మార్పు చెందానని ఆయన సంపూర్ణంగా నమ్మి గొప్ప పరిచర్య నాకు అప్పగించాడు. చాలా గొప్ప పరిచర్య. ఇప్పుడు నేను నా ప్రభువుని అలాగే నమ్ముతాను, సంపూర్ణంగా నమ్ముకుంటాను కదండి. మాసిలామణి గారు రాసిన మాట, దైవ జనుడ మరువ కోయి దైవ పిలుపు నోయి. దైవ జనుడ మరువ కోయి దైవ పిలుపు నోయి. దైవ నీతి వదల కోయి దేవుడు దీవించునోయి. మధుర 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 సేవ యేసు ప్రభు సేవ మధుర మధురం. చాలా దుర్మార్గుడైన నన్ను నా ప్రభు నమ్మాడు కాబట్టి నేను నా ప్రభువుని ఇప్పుడు సంపూర్ణంగా నమ్ముతాను అంటున్నాడు పౌలు. యేసయ్య పూర్ణ దీర్ఘశాంతము నా ఎడల చూపించాడు. దేవుని దీర్ఘశాంతానికి పౌలు ఇంకొక మాట తగిలిస్తున్నాడు. ఏంటంటే పూర్ణ దీర్ఘశాంతం అంటే పౌలును క్షమించాలంటే దేవుడు తన పూర్ణ దీర్ఘశాంతాన్ని అంతా కూడగట్టుకోవాలండి. అంత ప్రధాన పాపిని నేను. నన్ను కాపాడిన ప్రభువు, క్షమించిన ప్రభు నిన్ను క్షమిస్తాడు. యేసుని నమ్ముకో అంటున్నాడు పౌలు. నా ప్రభువు నన్ను నమ్మాడు, నేను నా ప్రభువును సంపూర్ణంగా నమ్ముతాను. నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. ఇక పత్రికా పాఠానికి వస్తే ఇక్కడ జబదయి కుమారుల తల్లి ఏం పేరండి? ఆమె పేరు సలోమి. సలోమి యేసయ్యకు ఏమవుతుంది? మరియమ్మ చెల్లెలు కదా సలోమి. యేసయ్యకు చిన్నమ్మ అవుతుంది. సలోమి జబదయి భార్య, యాకోబు యోహానుల తల్లి. యేసయ్య ఎప్పుడు ఎక్కడికి దూరంగా వెళ్ళి ప్రార్థన చేసినా, కొండ ఎక్కి వెళ్ళినా అంతర్గత ఆ శిష్య బృందం ఒకటి ఉండేది. అందులో ముగ్గురే ఉండేవారు. ఎవరెవరండి? పేతురు, యాకోబు, యోహాను. పేతురు, యాకోబు, యోహాను. ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేసినప్పుడు, రూపాంతర అనుభవం పొందినప్పుడు వీళ్ళు ముగ్గురే ఉన్నారు. గెత్సెమనలో కూడా కొంత ముందుకు వెళ్ళి వీరినే ప్రార్థన చేయమని ఆయన అడిగారు. ఈ ముగ్గురు అంతరంగిక బృందం యేసయ్యకు. ఇంత మమ్మల్ని క్లోజ్గా ఉంచాడు. అలాగే మా అక్క కొడుకు కాబట్టి సలోమి అనుకుంటుంది, నా కొడుకులు చాలా క్లోజ్గా ఉన్నారు యేసయ్యకు, నా సహోదరి కొడుకు కాబట్టి నేను అడిగింది ఇచ్చేస్తాడు అనుకుంది సలోమి. పరుగెత్తుకొని వెళ్ళింది. ఆయన ముందు మోకరిల్లి అడుగుతుంది. ఎందుకు అడుగుతుందంటే ఆ రోజుల్లో రాజరిక వ్యవస్థలో రాజులకు కుడి ఎడమలు కూర్చున్న వారు రాజు తర్వాత రాజంతటి వాళ్ళండి. ఆ 2000 సంవత్సరాల క్రితం మాట. అప్పుడున్న సాంఘిక పరిస్థితులను బట్టి రాజరిక వ్యవస్థలో సలోమి యేసయ్య యెరూషలేం వెళ్తున్నాడు. అక్కడ యెరూషలేములో హేరోదును తోసేసి రోమాను కూడా ఆయన ఆక్రమించుకొని గొప్ప సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఆ సామ్రాజ్యంలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఒక కొడుకు అటు, ఒక కొడుకు ఇటు కూర్చోపెట్టుకో ప్రభువా అని అడిగింది. యేసయ్య అన్నాడు, ఏమడుగుతున్నావమ్మా? నీకు కొంచెమన్నా ఆలోచన ఉందా? ఏమడుగుతున్నావో తెలుసా నీకు? నా శ్రమలలో పాలు పొందగలరా మీరు? నేను త్రాగు గిన్నెను మీరు కూడా తాగగలరా అంటే వాళ్ళిద్దరు అన్నారట. యాకోబు యోహానులు ఏమన్నారు? ఓ మేము తాగుతాం, శ్రమల్లో మేము ఉంటాం, ఏం పర్వాలేదు, మాకేం కావాలి? అటు ఇటు స్థానాలు కావాలి, అటు ఇటు స్థానాలు కావాలి. వారు అనుకుంటున్నారు విశ్వాసములో పరిపక్వత
పరిపక్వత చెందిన విశ్వాసములో వారు యేసయ్య రాజ్యాన్ని చూడటంలా. వారు అంతఃపురాలు సింహాసనాలు చూసుకుంటున్నారు. అంతఃపురంలో యేసయ్య సింహాసనంలో కూర్చుంటాడు, అటు ఇటు సింహాసనాల్లో మేము కూర్చుంటామని. కానీ యేసయ్య రాజ్యము సింహాసనము మనుషుల హృదయాలలో స్థాపించబడుతుందని వీరికి అర్థం కావటంలా. వీరు సంపూర్ణంగా నమ్మటం లేదు యేసయ్యను. కానీ వీరు ఆ రోజు చెప్పేశారు, అలాగే ప్రభువా నీ శ్రమలలో పాల్గొంటాము, నువ్వు తాగే గిన్నెలో మేము త్రాగుతామని చెప్పేశారు. ఏం కావాలి వీళ్ళకు? ఇటు అటు సీట్లు కావాలి. సలోమి వచ్చి అడుగుతుంది. చిన్నప్పుడు కదండి బస్సు ఎక్కేటప్పుడు ఇప్పుడు ఉన్నంత ట్రావెల్ ఫెసిలిటీస్ అప్పుడు లేవు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా పని ఏంటంటే, మేము ఏ ఊరు వెళ్తున్నామో ఆ బస్సు ఇంకా బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతుండగానే మేము పరిగెత్తుకొని వెళ్ళి లోపలికి దూరి మేము కచ్చీపులన్నీ వేసి సీట్లు పట్టుకోవాలి. మా పని చిన్నప్పుడు. చిన్నపిల్లలం కాబట్టి పెద్దవాళ్ళు ఎక్కుతుంటే వాళ్ళ మధ్యలో దూరి వెళ్ళిపోయేవాళ్ళు. అందులో నేను బాగా సీట్లు పట్టేసేవాడిని, అందుకు నన్ను పంపేవాళ్ళు. ఇక్కడ ఎర్ర బస్సులో సీటు అటు ఇటు సీటు కావాలని అడుగుతున్నారు. యేసయ్య అంటున్నారు, బాబు ఇది ఎర్ర బస్సు కాదు నాయన, మీకు అటు ఇటు కూర్చొని ఇవ్వడానికి అది నా వశమున లేదు. లోక సంబంధమైన ఆలోచనతో అవిశ్వాసంలాగా ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? మీలో మీకు తగువులు ఎందుకయ్యా? వెంటనే మిగిలిన 10 మంది కోపం వచ్చేసింది. పేతురు యాకోబుతో క్షమించాలి, యాకోబు యోహానులతో ఇంకొక వ్యక్తి ఎవరు ఉంటారు? పేతురు ఉంటాడు. ఈ ముగ్గురే యేసయ్యకు అంతరంగిక బృందం. పేతురుకు విపరీతమైన కోపం వచ్చి ఉంటుంది. ముగ్గురం కదా, నన్ను పిలవచ్చు కదా, వీళ్ళిద్దరే వెళ్ళిపోయి అడుగుతున్నారే, నన్ను వదిలేశారు. కాబట్టి మనలో ఎవరు గొప్పవాడనే వాదన వారిలో పుట్టెను. యేసయ్య గ్రహించి రండ్రా బాబు కూర్చోండి వారికి చెప్తున్నారు. మీలో ఎవరు అధికారిగా ఉండాలనుకుంటే వాడు దాసుడై ఉండాలి. మీలో ఎవరు గొప్పవాడై ఉండాలని వాడు బానిసై ఉండాలి. మీరెప్పుడూ కూడా సర్వెంట్ లీడర్షిప్, సేవక ధర్మాన్ని చేసేవారిగా మీరు ఉండాలి, గొప్పవాటి కోసం కాదు. అవిశ్వాసములో ఉన్నారు, లోక సంబంధమైన దృక్పథాలలో ఉన్నారు. కానీ యేసయ్య ఎప్పుడో చెప్పాడు వారికి, నేను వచ్చినప్పుడు 12 సింహాసనముల మీద మీరు కూర్చొని 12 యూదుల 12 తెగల వారికి మీరు తీర్పు తీరుస్తారు అని. ఓహో, ఆ 12 సింహాసనములు సరే ప్రభువా, అందులో నీ ప్రక్కన ఉండే 2 సింహాసనాలు మాకు కావాలని అడుగుతున్నారు యాకోబు యోహాను. కానీ యేసయ్య శిలువ మరణం తర్వాత వారికి వచ్చిన ఉజ్జీవము, మేడగదిలో ప్రార్థన చేస్తుండగా వారి మీదికి అగ్ని నాలుకలు పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత వారిలో గొప్ప మార్పు. యేసయ్య మీద సంపూర్ణంగా ఆధారపడిన జీవితాలు వారిలో చూడవచ్చు. యాకోబు చెప్పేశాడు కదా, తొందరపడి నేను తాగుతాను, నేను నీ గిన్నెలో ఉన్నది నేను తాగుతాను ప్రభా ఆ గిన్నె నేను పాల్గొంటాను. 12 మంది శిష్యులలో మొట్టమొదట హతసాక్షి ఎవరయ్యారు తెలుసండి? యాకోబే అయ్యాడు. ఊరుకుండొచ్చు కదా. ఆ రోజు ఏమడిగాడు? ప్రభా ప్రక్కన సింహాసనము నాకి అంటే, మీకు తెలియదు నాయన దాని గురించట, నాకు బాగా తెలుసు, నువ్వు కష్టం బాబు, ఆ శ్రమలట నేను పడతాను అన్నాడు. అయితే ఎప్పుడు బాబు అన్నారు యేసయ్య. 12 మందిలో మొట్టమొదటి హతసాక్షి ఎవరండి? యాకోబు. అందరిలో చిట్ట చివరి హతసాక్షి ఎవరండి? ఇంకెవరు? యోహాను. 100 సంవత్సరాల వయసు పైబడి శ్రమపడి పద్మాసు దీపంలో కష్టపడి బానిస బ్రతుకు అనుభవించి ప్రభా అన్నకు కుడి పక్కన సీట్ ఇస్తే నాకు ఎక్కడ ఇవ్వాలి? ఎడమ వైపు ఇవ్వాలి. అలాగే బాబు మీకు తెలియదు నాయన, వద్దు, మీకు తెలియదు అంటే మాకు బాగా తెలుసు, మాకు 2 సింహాసనం అయితే సరే, మొదట నువ్వు హతసాక్షి అవుతావు, 12 మందిలో చివర నువ్వు హతసాక్షి అవుతావు పొండని చెప్పాడు యేసయ్య. చాలాసార్లు తెలియక అడుగుతూ ఉంటారు, జాగ్రత్త. యేసయ్య ఓకే అన్నారంటే చాలా కష్టము, మొదట చివర హతసాక్షులు అయిపోతాం ఇద్దరు. జాగ్రత్తగా అడగాలి యేసయ్యని అడిగేటప్పుడు. ఇష్టం వచ్చినట్లు అడగకూడదు. అవిశ్వాసముతో పరిపక్వత లేని స్థితిలో వీరు మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్య వారిని గొప్ప పనికే ఎంచుకున్నాడు. మన జీవితాల్లో చాలాసార్లు వీళ్ళు ఎప్పుడో జరగనై ఉన్న కార్యాలకు యేసయ్య ఎప్పుడో సింహాసనాలు స్థిరపరిచాడు. ఒక ఉదాహరణ జ్ఞాపకం వస్తుంది. ఆ
ఆమె పేరు హెలెన్, డాక్టర్ హెలెన్ రోజ్వియర్. డాక్టర్ హెలెన్ రోజ్వియర్ మీరు నెట్లో చూస్తే వస్తుంది. హెలెన్ రోజ్వియర్ జైరేలో, ఆఫ్రికాలో, కాంగో జైరేలో ఈమె హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసింది. ఈమె లండన్ నుండి వెళ్ళిన మిషనరీ, నల్ల జాతీయుల మధ్య గొప్ప పరిచర్య చేసింది డాక్టర్ హెలెన్ రోజ్వియర్. ఈమె 1953లో అక్కడికి వెళ్ళినప్పుడు మంచి ఆసుపత్రి ఎస్టాబ్లిష్ చేసింది. ఈమె చాలా మంచి సేవ చేస్తుండగా రెబల్స్ సివిల్ వార్ ప్రారంభమైంది ఆఫ్రికా దేశస్తుల మధ్య. అందులో ఈమె మీద హాస్పిటల్ స్టాఫే తిరుగుబాటు చేశారు కనుక ఈమె మళ్ళా లండన్ వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ 1960లో ఆమె మళ్ళీ కాంగో చేరుకుంది, జైరే. మళ్ళీ తన ఆసుపత్రిని ప్రారంభించి అనాథాశ్రమాలు ఆమె నడిపిస్తుంది. ఆడపిల్లల్ని పోషించి చదివిస్తుంది. వాళ్ళ నర్సెస్గా, డాక్టర్స్గా ట్రైనింగ్ ఇస్తూ ఉంది. మళ్ళీ సివిల్ వార్ ప్రారంభమై ఈసారి మిషనరీలను భయంకరంగా చంపుతూ ఉన్నారు. డాక్టర్ హెలెన్ రోజ్వియర్ని మాత్రము వాళ్ళు బంధించి అనేక మార్లు ఆమెను చిత్రహింసలకు గురి చేసి లైంగిక దాడులు ఆమె మీద జరిపి ఆమెను చైన్లతో కట్టేసి 6 మాసాలు ఉంచారట చెరసాల్లో. ఆ దుర్మార్గులైన ఆఫ్రికా సోల్జర్స్ ఆమె మీద దాడులు చేసినప్పుడు ఆమె చెప్పింది, నేను నా ప్రభువును ఆనుకొని ఉన్నాను. నన్ను వారు చాలా శారీరకంగా, మానసికంగా హింసించినప్పుడు నేను నా ప్రభువును ఆనుకొని ఉన్నాను. భయంకరమైన శ్రమలు. మళ్ళీ ఆమెను విడుదల చేస్తే మళ్ళీ లండన్ వెళ్ళిపోయింది. మళ్ళీ 1965లో మళ్ళీ జైరే వచ్చింది, కాంగో వచ్చింది. మళ్ళీ ఆసుపత్రులు ప్రారంభించింది. మళ్ళీ పేద పిల్లలను చదివిస్తుంది, అనాథలను. 1973 వరకు ఆమె అక్కడే పనిచేసి ఎంతో మందిని ప్రభువులో నడిపించింది డాక్టర్ హెలెన్ రోజ్వియర్. ఒకరోజు హెలెన్ రోజ్వియర్ ఆసుపత్రి డిస్పెన్సరీ ముందు ఒక ఆఫ్రికా యువతి తన పెద్ద కుమార్తెను, 2 సంవత్సరాల పాపను పట్టుకొని పురిటి నొప్పులతో వచ్చిందట. ఇంకా డాక్టర్ గారి కబురు చేసి ఆమెను లోపలికి తీసుకొని వెళ్తుండగానే అక్కడే ప్రసవం అయ్యింది. తల్లి మరణించింది. బిడ్డ ప్రీమెచ్యూర్ బేబీ, 7వ మాసం 8వ మాసంలోనే బిడ్డ జన్మించింది. ఇంక్యుబేటర్లో బిడ్డను పెట్టారు. కానీ అక్కడ బిడ్డకు పోతపాలు పోయటానికి గాజు సీసా లేదటండి. వారి దగ్గర పగిలిపోయిందట. ఒకటి ఉండేదట ఆసుపత్రిలో. ఈ యుద్ధాల వల్ల అన్నీ పోయాయి. కానీ ఈమె ఉత్తరం రాసింది లండన్కి, అన్నీ పంపండి అని. ఎప్పుడో పంపుతారు. వారు పంపేంత వరకు ఈ చిన్నబిడ్డకు ఆకలి ఎలా తీరుతుంది? ఎలాగో పడుతున్నారు, జాగ్రత్తగా కుదరటం లేదు. ఇంతలో అక్కడే ఉన్న ఇంకొక అనాథ బాలిక వచ్చి ప్రార్థన చేసిన, ప్రభువా, రేపటి వరకు గాజు సీసా కొరకు మేము ఎదురు చూడలేము. ఎందుకంటే పాలు పట్టని ఎడల ఇప్పుడే ఈ రాత్రికే ఈ చిన్న బిడ్డ మరణిస్తుంది. ఎవరూ నశించిపోవటం నీకు ఇష్టం లేదు కదా ప్రభువా. ఈ పాపకు గాజు సీసా కావాలి. ఈ పాప అక్కకు 2 సంవత్సరాల పాపకు ఆడుకోవటానికి ఒక బొమ్మ కావాలి. ఇవి 2 నువ్వు ఇప్పుడే ఇవ్వాలి అని ప్రార్థన చేస్తూ ఉండగా ఆ బయట నుండి కబురు వచ్చిందట, డాక్టర్ హెలెన్ రోజ్వియర్కి లండన్ నుండి చాలా పెద్ద కార్గో వచ్చింది అని. అందరూ దాన్ని తీసి చూస్తుండగా అందులో ఒక గాజు సీసా ఉందట. పరుగెత్తుకొని ఆ గాజు సీసా పట్టుకొని నర్సు వెళ్తూ ఉండగా ఈ ప్రార్థన చేసిన పాప ఇంకా లోపలికి చూసిందట. ఇంకేం కావాలి? బొమ్మ కావాలి. క్రింద బొమ్మ కూడా ఉందట. ఆ కార్గో 5 మాసాల ముందు లండన్లో వేశారు ఓడలో. 5 మాసాల ముందు ఈ అమ్మాయి చేసే ప్రార్థన దేవుడు తెలుసుకొని 5 మాసాల ముందు కార్గోలో గాజు సీసా బొమ్మని పంపించే దేవుడు మన దేవుడు. నమ్ముడి, మీరు నమ్మిన ఎడల గొప్ప వాటిని మీరు చేస్తారు. హల్లెలూయా. దేవుని కార్యం. హెలెన్ రోజ్వియర్ ఆమె మిషనరీగా లండన్ వెళ్ళాక అనేక దేశాలు తిరిగి ప్రసంగాలు చేసినప్పుడు ఈ ప్రతి ప్రసంగములో ఈ విషయాన్ని ఆమె జ్ఞాపకం చేసేదట. నీతిమంతుడు దేవుని యందు విశ్వాసం ఉంచుట వలన జీవించును, బ్రతుకును. నీ ఆచారయుక్తమైన జీవితం వలన కాదు, విశ్వాసం వలన. బాప్తిస్మము నీళ్లు చల్లుకుంటే కాదు, నువ్వు విశ్వాసము వలన. ఏదో నువ్వు వెళ్ళి చాలాసేపు బైబిల్ చదివేసి
ప్రార్థన చేసి మరలా లోకంలోకి వెళ్ళిపోవటం కాదు. ఆ వాక్యం నువ్వు నమ్మిక ఉంచినప్పుడు విశ్వాసము ద్వారానే బ్రతుకుతాము. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. నీతిమంతులు విశ్వాసం మూలముగా బ్రతికెదరు. దేవుని యందు విశ్వాసం ఉంచాలి కదండి. మేరీ మఫెట్ అండ్ రాబర్ట్ మఫెట్ గురించి జ్ఞాపకం వస్తుంది. ఎవరు వీళ్ళిద్దరు తెలుసా? డేవిడ్ లివింగ్స్టన్ పేరు విన్నారా? ఆఫ్రికా దేశంలో చాలా గొప్ప పరిచయం చేసిన మిషనరీ. వాళ్ళ మావయ్య గారు, అత్తగారు రాబర్ట్ మఫెట్ అండ్ మేరీ మఫెట్. వీళ్ళిద్దరూ ఆఫ్రికా దేశానికి వెళ్ళాక 10 సంవత్సరాలు ఆఫ్రికాలో పరిచర్య చేశారటండి. 10 సంవత్సరాలు ఆఫ్రికాలో పరిచర్య చేశాక ఒక్క ఆత్మ కూడా రక్షింపబడలేదట. వీళ్ళిద్దరికీ అక్కడ ఇల్లు కట్టుకోవటానికి, అక్కడ అన్ని ఏర్పాటు చేసుకోవటానికి డబ్బులు పంపుతానే ఉన్నారు మిషన్ నుండి, లండన్ నుండి. ఇన్ని డబ్బులు 10 సంవత్సరాల నుండి పంపుతున్నామో ఒక ఆత్మనైనా ప్రభువులో నడిపించలేకపోయారు. మీ మోకాల అనుభవం ఏమైంది? మీ కన్నీటి ప్రార్థనలు ఏమైపోయాయి అని డైరెక్టర్స్ ఉత్తరాలు రాశారట రాబర్ట్ మఫెట్కి. చాలా భారముతో ప్రార్థన చేస్తున్న దంపతులు ఇరువురికి ఒక ఉత్తరం అందిందట. ఏమనంటే, మీరు ఆఫ్రికాలో పరిచర్య చేస్తున్నారని వి హర్డ్ దట్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఆఫ్రికా రెవరెండ్ రాబర్ట్ మఫెట్. మీరు మీ సేవ కొరకు ఏదైనా అవసరాలు ఉంటే మాకు చెప్పండి, మేము దాన్ని లండన్ నుండి మీకు పంపుతాము అని చెప్పారట. రాబర్ట్ మఫెట్ తన భార్య మేరీకి ఈ మాట చెప్పాడట. మేరీ ప్రార్థన చేసి అడిగిందట, ఉత్తరం రాయమని చెప్పిందట రాబర్ట్ మఫెట్. ఏమనంటే, మా చర్చిలో కమ్యూనియన్ ఇవ్వటానికి కమ్యూనియన్ పాత్ర, గిన్నెలు కావాలి, అవి పంపండి అని చెప్పిందట. రాబర్ట్ మఫెట్ ఆమెను మళ్ళీ తేరి చూశాడట. ఒకరూ రక్షింపబడలేదు, ఇంకా కనీసం ఒకరూ బాప్తిస్మం తీసుకోలేదు, మన కమ్యూనియన్ సెట్ ఎందుకు? నేను నమ్ముతున్నాను ఈ సెట్ వచ్చేలోపు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఐ బిలీవ్. జస్ట్ విల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును, జీవించును. 4 మాసాల తర్వాత కమ్యూనియన్ సెట్ వచ్చిందటండి. లండన్ నుండి కమ్యూనియన్ సెట్ వారు బహుమతిగా మంచి కమ్యూనియన్ సెట్ ని, అందులో గిన్నెలు, పాత్ర, చిన్న గ్లాసెస్ ని ఇక్కడ ఆఫ్రికాకు పంపించారు. వారు ఆ కమ్యూనియన్ సెట్ వచ్చిన రోజున ఆ ఊర్లో 7 కుటుంబాలు ప్రభువు నమ్ముకున్నారంటండి. ఆ ఆదివారము కమ్యూనియన్ సర్వీస్ కి అది కావాల్సి వచ్చిందంటండి. దేవుని కార్యాలు గొప్పవి. నీతిమంతుడు విశ్వాసం మూలముగా స్వనీతి మీద ఆధారపడద్దు, ఆచారాల మీద ఆధారపడద్దు, యేసు మీద మాత్రమే ఆధారపడు. నీతిమంతులముగా తీర్చబడతాం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, ఎవరు లేరు. కానీ సిలువలో వేలాడుచున్న యేసు వైపు చూచి పాపాలలోకి మార్చబడిన ప్రతి ఒక్కరు ఏమని పిలువబడతారండి? నీతిమంతులు అని పిలువబడతారు. నమ్మిన వారు చెప్పండి హల్లెలూయా. దేవుని కృప అతి గొప్ప జీవితానికి, అతి గొప్ప పనులకు దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కావలి ఉండును గాక.